తెలుగులో ఒక సామెత ఉంది. కోటి విద్యలు కూటి కోసమే. కోటి విద్యలు కూటి కోసమే. ఉదయం లేచి ప్రయాసపడి ఎంత కష్టపడినా కానీ ఈ జానేడు పట్టుకోసమే. కొన్నిసార్లు నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాను, చాలామంది పొద్దున్నే చాలామంది కళ్ళు ఆ గొంతుల దగ్గర ఆటోల్లో నిద్ర కళ్ళతో చెంగు కొద్దిగా అలాగా మూసివేసుకొని నాట్లకి వెళ్ళిపోతూ ఉన్నారండి. గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు వాళ్ళని దీవించాలి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి. సోమరులుగా ఉండటం లేదు. ప్రియమైన విశ్వాసులారా, కొద్దిగా ఈ బైబిల్ వాక్యాలను సుదీర్ఘంగా వివరించాలంటే కొంచెం టైం పడుతుంది. థింక్ విత్ మీ, నాతో ఆలోచించడానికి, నా మాటలు శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు పూర్వం 850వ సంవత్సరంలో ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఏలియా అనేటటువంటి ఒక గొప్ప ప్రవక్త ఉండేవాడు. ఏలియా అనేటటువంటి మహాప్రవక్త ఉండేవాడు. దైవాంశ సంబోధుడు, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా అనేక అద్భుత కార్యాలు చేసినటువంటి ఒక గొప్ప ప్రవక్త ఏలియా. ఆయన జీవించినటువంటి కాలంలో ఆహాజు రాజు ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన జీవించినటువంటి కాలంలో ఆహాజు రాజు ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఆహాజు యూదుడు, యావే దేవుని ఆరాధించేటటువంటి బిడ్డ. ఆహాజు యూదుడు, యావే దేవుని ఆరాధించేటటువంటి వాడు, నిజదేవుణ్ణి పూజించేటటువంటి వాడు. కానీ ఆహాజు జెజబెల్ అనేటటువంటి అన్ని దేవతలను ఆరాధించే ఒక స్త్రీని తన రాణిగా చేసుకున్నాడు. ఆహాజు జెజబెల్ అనేటటువంటి అన్ని దేవతలను ఆరాధించి ఒక స్త్రీని తన రాణిగా చేసుకున్నాడు. ఎంత వారనైనా వీడు భార్యకు దాసుడయ్యాడు. లాస్ట్కి భార్య మాట విని నిజదేవుణ్ణి వదిలిపెట్టాడు. ఒక స్త్రీ తలుచుకుంటే రాజునే మార్చేసింది. కావాలంటే చూడండి, ప్రియమైన ఒక స్త్రీ తలుచుకుంటే రాజుని మార్చేసింది. మార్చేడు, నిజదేవుణ్ణి వదిలేశాడు, నిజదేవుణ్ణి మానేశాడు, నిజదేవుణ్ణి ఆరాధించడం వదిలిపెట్టేసాడు. ఏమో చెప్పింది కాబట్టి ఇక రాళ్ళని, రప్పలను, బాలు దేవతలను మొక్కటం ప్రారంభించాడు. ప్రియమైన విశ్వాసులను, దేవుని బిడ్డలారా, మీలో ఉన్న శక్తిని గుర్తెరగండి. నేను చిన్న సంఘటన చెప్తాను. ఒక తల్లి, నాకు తెలిసినటువంటి తల్లి, దేవాలయపు ట్రస్టీ, వాళ్ళ తాత ముత్తాతలందరూ వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయానికి వీళ్ళే ట్రస్టీ, వీళ్ళే అధికారులు. ఈమెకి ఏమైందో తెలవదు, మన గుడికి రావటం ప్రారంభించింది. వీళ్ళు ఏం చేశారంటే, ఇలా వెళితే బాగాదు, సంఘంలో సమాజంలో మనకు కష్టంగా ఉంటుంది అని చెప్పి ఆ గుడికి వెళ్తున్నప్పుడు తలుపులని మూసేస్తే ఏమో తలుపులు పగలగొట్టుకొని బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేది. పిచ్చి పట్టినట్లుగా అరుస్తూ ఉండేది. నేను వెళ్ళాలి అంటూ ఉండేది. ఇక ఈ బాధలు పడలేక ఆమెను ఏం చేశారంటే, నీ దావు అని చెప్పి ప్రతి ఆదివారం గుడికి పంపించడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తర్వాత నా దగ్గరకు వచ్చి, అయ్యా, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, లగ్న పత్రిక రాస్తున్నారు, పురోహితులు అందరూ వస్తారు, నువ్వు కూడా రా అంది. నేను అన్నాను, నేను రాను, పురోహితుల మధ్య నేనే ఆడ కూర్చుంటాను, వాళ్ళు ఏం చెప్తారు, నన్నేం అడుగుతారు, నా వల్ల కాదంటే, ఏం కాదు, నీకెందుకు, నీ పక్కన నేను ఉంటాను, నువ్వు రా. సరేనని వెళ్ళా. అందరూ కూర్చున్నారు, పురోహితులందరూ లగ్న పత్రిక రాశారు. మొత్తం శుభ్రంగా లగ్న పత్రిక అంతా చదివారు. తల్లిదండ్రులను అడిగారు, అమ్మా ఇంక మీరేమన్నా అడగాలా, మమ్మల్ని ఏమన్నా చెయ్యాలా అని అంటే, ఏమందంటే వెంటనే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఏమందంటే, అందరికన్నా ముందు మా సాములు వచ్చి ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రార్థన చేసినంత మీరు పెళ్లి ప్రారంభిస్తున్నారు. పెళ్లి రాత్రి 11:45 ఇవన్నమాట. ఇది స్వాములు వచ్చి ముందు వీళ్ళిద్దరిని ఆశ్రయిస్తారు, తర్వాత పెళ్లి తంతు ప్రారంభించండి. వాళ్ళందరూ నన్ను తండ్రి రాకున్నారు, అందరూ ఎట్టా చెప్తారు.
అట్లా కుదరదని వీళ్ళంటే ఆమె ఏమంటుందంటే, నేను పెళ్ళికి రాను, పెళ్ళి అయిపోయినాక వస్తా, స్వామిలో రాకపోతే నేను రాను. అబద్ధాలు అంటారు. నేను స్వామిలో రాకపోతే నేను రాను. ఆయన వస్తేనే, ఆయన ఆశ్రయిస్తేనే పెళ్ళికుంటా, లేకపోతే నేను ఉన్నాను. పెళ్లి జరుగుతున్నప్పుడు వాళ్ళ తల్లి లేకుండా ఎట్లాగా ఎంత చెప్పినా వినలా. సరేనని ఇంక వాళ్ళు, మీరు రండి, ఏం కాదులేండి, ఈ పిచ్చదెట్టాగా వాగింది అని చెప్పారు. అర్ధరాత్రి పూట పెళ్లికి వెళ్ళాను. నేను బ్లష్ చేసి మ్యారేజ్ అయ్యేదాకా కూడా ఉన్నాను. పెళ్ళి అయింది 3 సంవత్సరాలు అయింది. వాళ్ళ మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు. అప్పుడు వాళ్ళ అమ్మాయితో ఏం చెప్పింది తెలుసా? అమ్మ, నేను వెళ్ళే గుడికి రా, నేను వెళ్ళే గుడికి రా, ఆ దేవుడు బిడ్డనిస్తాడు. నేను వెళ్ళే గుడికి రా, ఆ దేవుడు బిడ్డనిస్తాడు. సరేనని ఆమె చేసిన నిదానంగా గుడికి రావడం ప్రారంభించింది. కొన్ని నెలలు అయిన తర్వాత ఆమె గర్భమును భగవంతుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంటి దగ్గర నుంచి నిదానంగా నడుచుకుంటా రాలేకపోతా ఉంటే భర్తతో అంది, అయ్యా నువ్వు గుళ్ళోకి రావద్దు, నన్ను బండి ఎక్కించుకొని బయట దింపే, నువ్వు గుడి అయిన తర్వాత మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్ళు, గుళ్ళోకి రావద్దు, నేను నడవలేకపోతున్నాను, నెలలు నిన్నీగా, నన్ను వచ్చి ఆ గుడి దగ్గర దింపే, మళ్ళీ పూజ అయినాక తీసుకెళ్ళు. ఈయన ఏం చేశాడు? గుడి దగ్గర దింపి, అసలు ఎందుకు దింపి మళ్ళీ వెనకెళ్తాం ఎందుకులని ముందు గుడి బయట కూర్చోవటం ప్రారంభించాడు. తర్వాత నిదానంగా గుడిలోకి రావటం మొదలెట్టాడు. గర్భఫలం అందింది. వాడికి యోహాను నాశాంతి పేరు పెట్టించారు. తర్వాత కుటుంబం అంతా మారిపోయింది. ప్రియమైన విశ్వాసుల దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరగటానికి వాళ్ళకు 13 సంవత్సరాలు పట్టింది. ఒక తల్లి తలుచుకుంటే కుటుంబాన్ని అంతటినీ మార్చేసింది. ఒక తల్లి తలుచుకుంటే దేవుణ్ణి తన గర్భంలో ధరింపజేసింది. ఒక తల్లి తలుచుకుంటే నడి సముద్రంలో ఆమె జీవిత నౌక ఆగిపోయిన, జీవితాంతం నీతో ఉంటానని భర్త నడి సముద్రంలో వదిలి మరణించిన చాలామంది తల్లులు బిడ్డలను నడుతూనే ఉన్నారు. గొడ్లెత్తే ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. ఆహాజు రాజుని భార్య మార్చింది. ఏలియా బాలు దేవతలను చంపి నిజదేవుని వైపు బిడ్డలను మరల్చి తన శిష్యునిగా ఎలీషాను ఎన్నుకున్నటువంటి సంఘటనను మనం చదువుతూ ఉన్నాం. తన శిష్యునిగా ఎలీషాను నియమించుకున్నాడు. ఎలీషా ప్రవక్తగా ఉన్నటువంటి టైంలో బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒకమారు ఇశ్రాయేలీల దేశమంతటా కరువు పీడిస్తూ ఉన్నది. కరువు. అప్పుడు ఎలీషా గిల్గాలుకు తిరిగి వచ్చి ప్రవక్తల సమాజమునకు బోధించుచుండెను. అతడు సేవకుని పిలిచి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలు దేశం అంతటా కరువు సంభవించింది. కరువు, చాలా మంది పిల్లలకి కరువు అంటే ఏంటో తెలియదు. మనకు కరోనా అంటే తెలుసు, మన జనరేషన్ చూసి. చాలా మంది పిల్లలకి కరువు అంటే ఏంటో తెలియదు. కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, కొద్దిగా తల పండిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు కరువు అంటే ఏంటి, కరువు కాలం అంటే ఏంటి, కష్టకాలం అంటే ఏంటి, పనులు లేని కాలం అంటే ఏంటి, పనులు లేని కాలం అంటే ఏంటి, కరువు కాలం. కరువు చాలా మంది పిల్లలకి తెలియదు. కడుపు కాలటం అనేది చాలా మందికి తెలియదు. కడుపు కాలటం అనేది ఇప్పుడున్న జనరేషన్కి చాలా మందికి తెలియదు. ఇజ్రాయేల్ దేశం అంతటా కరువు సంభవించింది. కరువు తాండవిస్తూ ఉంది. కరువు కాలం, కష్టకాలం. ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా ప్రవక్తలందరిని పిలిచి మీటింగ్ పెట్టాడు. కరువు కాలం, కష్టకాలం. ఎలీషా ప్రవక్తలందరిని పిలిచి మీటింగ్ పెట్టాడు. ప్రవక్తలు చచ్చిపోతే దేవుని వాక్యం ఎక్కడ వినపడింది? కరువు కాలంలో, కష్టకాలంలో ప్రజలను ఆత్మీయంగా ఎవరు ధైర్యపరుస్తారు అని ఎలీషా కరువు కాలంలో ప్రవక్తలందరిని పిలిచి మీటింగ్ పెట్టాడు. కొంతమంది పెద్దలే నాతో చెప్పారు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు, స్వామి అప్పుడు పనులు లేని కాలం, కరువు కాలంలో
మా స్వామివారు ఏం చేసేవాడంటే ఏదో పని పెట్టేవాడు. గుడి కట్టండి రా, గుడి కట్టండి, ఆ గుంట తవ్వండి రా, ఆ చెరువు తవ్వండి, ఆ బావులు తవ్వండి అని వచ్చిన మాకందరికీ గోధుమ ఉప్మా లేదో కొద్దిగా నూనె సంథింగ్ ఏదో ఒకటే కరువు కాలంలో కష్టకాలంలో మమ్మల్ని పెట్టారండి. ఈ కరువున్న కాలంలో మా తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే ఒరే స్వాముల దగ్గర ఉండండిరా, లేదా బోర్డింగ్లో ఉండండిరా, ఏదో ఆ పొరుగులదో సంథింగ్ దే విల్ గివ్. మా కడుపు కాలినా పర్వాలా ఆ గురువుల దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ప్రవక్తలకు ప్రవక్త ఎలీషా ఇజ్రాయేల్ దేశంలో గిల్గాలులో కరువు వచ్చింది. ప్రవక్తలందరినీ పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టాడు. తినడానికి ఏమీ లేదు, ప్రవక్తలను బ్రతికించుకోవాలి. కరోనా టైంలో ఒక ఇన్సిడెంట్ నేను విన్నా. ఇటలీ దేశంలో ఒక ఫాదర్ గారు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని ఆయన మంచం మీద ఉన్నాడు. పక్కనే ఇంకో కుర్రోడు ఉన్నాడు 30 years, వాడికి ఆక్సిజన్ లేదు. అప్పుడు స్వామివారు అన్నాడు, వేరే సిలిండర్ లేవు కాబట్టి నా ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసుకు వాడికి పెట్టండి. ఈ హాజ్ ఎ ప్లెంటీ ఆఫ్ లైఫ్. వాడికి చాలా జీవితం ఉంది, నాకు 60, వాడికి 30. నేను చచ్చినా పర్వాలేదు, వాడిని బ్రతికించండి అంటే అప్పుడు ఆ పిల్లోడు అన్నాడు, మీలాంటి వాళ్ళు బ్రతికితే ఆత్మీయంగా మాలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వెళ్తారు, కాబట్టి అది నాకు అక్కర్లేదు, మీరే ఉంచుకోండి. ప్రియమైన విశ్వాసులారా, దేవుడి బిడ్డలారా, చాలా కుటుంబాలు కరోనా టైంలో కష్టకాలంలో కూడా గురువులను బాగా చూసుకున్నారు. సో మచ్ ఆ కరోనా టైంలో కష్టకాలంలో కరువు కాలంలో చాలా మంది గురువులను బాగా చూసుకున్నారు. స్టిల్ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్. కలరా వచ్చి చచ్చిపోయి ఉంటారు వీళ్ళు. 2 సావులోళ్ళు, అమ్మగారులు 3లో 2, ఒకరు పాము కాటు, 2 కలరా వచ్చి చచ్చిపోయారు. ఎంత గౌరవ మర్యాదలతో వాళ్ళు కూర్చోబెట్టారు, ఎంత గౌరవ మర్యాదలతో వీళ్ళు దేవాలయంలో పెట్టారు. కలరా అంటురోగం, ఇట్ ఈస్ ఎ కంటీజియస్, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. మేము చచ్చినా పర్వాలా, మా స్వాములోని యొక్క అస్థికులు వాళ్ళ భౌతిక దేహాలు భద్రంగా మేము భద్రపరుచుకున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్తలందరినీ పిలిచి తన దగ్గర భద్రపరుచుకున్నాడు. కరువు కాలంలో కష్టకాలంలో మీరు ఆ వచనాలన్నింటిలో చదువుకుంటే వీళ్ళేదో గచ్చకాయలు అయ్యో ఏరుకొని రసం పెట్టుకుంటారు, తింటారు, రసం పెట్టుకుంటారు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, అవి చేదుగా అయిపోతాయి. అయినా కానీ ప్రవక్త మాట విని వాటిలో ఏదో వేస్తే అవి తీగా మారుతాయి. అటువంటి కరువు కాలంలో ఎలీషా దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడు. అదే మనం మొదటి పట్టణంలో చదువుకున్నాం. రాజుల 4వ గ్రంథం, రెండవ రాజులు 4వ అధ్యాయం 42వ వచనం చదువు. మరి ఒక మారు బాద్షాలిషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చెప్పండి, గిల్గాలు అనండి. భాష కదరా, ఆ పదాలు బాగుంటాయి. ఎలీషా ఎక్కడున్నాడంటే గిల్గాల్లో ఉన్నాడు, ఒక ఊర్లో. ఎవరో ఒకడు బాద్షాలిషా అనే దేశం నుంచి లేదా ఆ గ్రామం నుంచి ఆ ప్రాంతం నుంచి ప్రవక్తలందరికీ 20 రొట్టెలు తీసుకొని వచ్చాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? మీటింగ్ ఎంతమంది ఉన్నారు? గట్టి చెప్పండి. 100 మంది. ఈడు ఎన్ని రొట్టెలు తెచ్చాడు? 20 మందికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 100 మంది ప్రవక్తలు అక్కడ ఉంటే ఈ వ్యక్తి కరువు కాలంలో కష్టకాలంలో మేబీ తనకు పండినటువంటి కొద్దిగా పంటలో నుంచి తీసుకురావాల్సిన అవసరత లేదు. తొలి ఫలం, ప్రథమ ఫలం
ఒక 20 రొట్టెలు తీసుకొని ప్రవక్త చేతిలో పెట్టడానికి వచ్చాడండి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, కష్టకాలంలో ఉన్నటువంటి మనం ఇతరులకు ఇవ్వటానికి ఆలోచిస్తాం. మనకే లేదుగా, ఇతరులకు మనం ఏం చేస్తాం, అంతేగాని. కానీ ఇతరులో ఉన్నటువంటి గొప్పతనం. అందుకనే కొంతమంది అంటారు, చాలామంది ప్రొటెస్టెంట్ సహోదరులు అందరూ ఏం పాడతారంటే, ఏ నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. చూడాలి, పాడతారు ఈ పాట, పాడేటప్పుడు పాడుకుంటారు. కానీ మనలో చాలా మంది ఏం పాడతారు తెలుసా? మళ్ళీ మనం ఏమివ్వగలను యేసయ్యా, 365 రోజులు ఏముండవా? అంతేకండి. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా. కరువు కాలం, కష్టకాలం. ప్రవక్తులందరూ మీటింగ్లో ఉన్నారు, 100 మంది. వీడు 20 రొట్టెలు తీసుకుని వచ్చాడండి. వీడు గొప్పోడు అండి, వీడు గొప్పోడు. కరువు కాలంలో ఎవరిక్కడ అసలు 20 రొట్టెలు తీసుకొచ్చి ఎలీషా చేతిలో పెట్టాడు. ఎలీషా చేతిలో పెడితే ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి ఎలీషా అక్కడ సేవకుడితో 42, 43. కానీ సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటివి అని అడిగారు. ఎలీషా వాణిని వీరికి పంచిపెట్టుము, ప్రభు వాక్యం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూస్తావేనండి. ఎలీషా సేవకుడితో ఏమన్నాడు తెలుసా? ఒరేయ్, ఈ రొట్టెలు తీసుకొని ప్రవక్తలందరికీ పంచిపెట్టు. ఎలీషా ఏమన్నాడు? రొట్టెలు తీసుకొని అందరికీ పంచిపెట్టు. అప్పుడు సేవకుడు ఏం చేయాలి? రొట్టెలను పంచిపెట్టాలి. కానీ ఈడేమంటున్నాడు? 100 మందికి ఇవి ఏ పాటివి? ప్రవక్త మాట చెప్పాడు. ఏం చెప్పాడు? పంచిపెట్టమని. ఈ పని ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో వచ్చిన చిక్కల్లో ఏంటో తెలుసా? చెప్పిన మాట వినకపోవడం. వినడం కదబ్బా. అందుకని యేసు ప్రభు వినుటకు వీణులున్నవాడు, నేను గొంతుచించుకొని అరుస్తున్నా అందరూ వింటున్నారు అనుకోవటం పొరపాటు. అందుకని యేసు ప్రభు వినుటకు వీణులున్నవాడు అంటే యేసు ప్రభు చెవిటోళ్ళతో మాట్లాడట్లా. చెవిటోడైతే ముందే చెప్పేవాడు, ఒరే చెవిటోడా అనేవాడు యేసు ప్రభు. కానీ యేసయ్య ప్రతిసారి అనేవాడు వినుటకు వీణులున్నవాడు వినుడుగాక. వాళ్ళు కళ్ళు ఉంటాయి చూడరు, చెవులు ఉంటాయి వినరు. అందుకనే ప్రియమైన విశ్వాసులారా, ఎలీషా ఏమన్నాడంటే, ఒరే రొట్టెలను పంచు. వీడి పని పంచడమే, మాట వినటమే. కానీ ఈ రోజుల్లో మాట వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పిల్లవాడు తీసుకొచ్చి వీడు మా మాట వింటలేదండి, మా మాట వింటలా. తల్లిదండ్రుల మాట వినరు, గురువుల మాట వినరు, పెద్దల మాట వినరు, క్లాసులో పాఠాలు వినరు. ఏం వింటారండి? సత్యయ్య గోళ లేదు, సత్యయ్య గొడవ లేదు, పుట్టిన కొత్తోడు సత్తాన్ని ఏం పాట. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులను, దేవుని వింటున్నారా? ఏం వింటున్నాం? నిజంగా తల్లిదండ్రుల మాట మనం వింటున్నావా? గురువుల మాట వింటున్నావా? ప్రవక్త మాట వీడు వింటున్నాడా? ప్రవక్త ఏమన్నాడు? పంచరా అన్నాడు. ఎలీషాకి తెలవదా? 100 మంది ఉన్నారు, 20 రొట్టెలు 100 మందికి సాలవని ఎలీషాకి తెలీదా? తెలిసి కూడా ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పంచువయ్యా, నువ్వు పంచు. నా ప్రభువు అంటున్నాడు, నా ప్రభువు, నేను నమ్మిన దేవుడు, నా గురువు దేవుడైన యావే దేవుడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఎర్ర సముద్రమును 2గా చీల్చిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, ఎరుకో గోడలను కూల్చివేసిన దేవుడు, నా ప్రభువు, నా దేవుడు. ఆయన చెప్తున్నాడు పంచమని. నా ప్రభువు చెప్తున్నాడు పంచమని. నువ్వు పంచువయ్యా. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఆ సేవకుడు రొట్టెలను పంచుతూ ఉంటే తర్వాత వచ్చిన చదువుకుందాం. వీరు ఈ రొట్టెలు తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగిలిను అని పలికెను. అతను రొట్టెలను పంచిపెట్టెను. ప్రభువు చెప్పినట్లే
వారు భుజించిన పిమ్మట ఇంకనూ కొన్ని రొట్టెలు మిగిలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువు చెప్తున్నాడు. లాస్ట్ ఈ మాట ఉంది, ప్రభువు చెప్పినట్లే, ప్రభువు పలికినట్లే, ప్రభువు చెప్పినట్లే. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున ప్రభువు చెప్పినట్లే. అందుకనే ఎలీషా సేవకుడు అంటాడు, నేను చెప్పినట్లు చేయవయా. మరి తల్లి తన శిష్యులతో అంటుంది, ఆయన చెప్పినట్లు చెయ్యండి. చెప్పినట్లు వింటే జీవితాలు మారుతాయండి. చెప్పినట్లు వింటే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. చెప్పినట్లు వింటే మీ జీవితాల్లో సమృద్ధి కలుగుతుంది. కానీ వినేవాళ్ళు తక్కువ ఈ రోజులు. అదే ప్రాబ్లం. సేవకుడు విన్నాడు, నిరాకరించినా కానీ ప్రవక్త మాట అందరికీ పంచినప్పుడు ప్రభువు మాట ఇచ్చినట్లుగా బ్యాలెన్స్ అనేది మిగిలిన రొట్టెలు ఉన్నాయి. అక్కడ 100 మందికి 20 రొట్టెలు తృప్తిగా భుజించిన తర్వాత ఇంకా అక్కడ రొట్టెలు మిగిలి ఉన్నాయి. నీ జీవితంలో సమృద్ధి కలగాలి అని నీవు ఆశిస్తున్నట్లయితే, నీ కుటుంబంలో సమృద్ధి ఉండాలి అని నీవు ఆశిస్తున్నట్లయితే, దేవుడు నిన్ను దీవించాలి అని నీవు ఆశిస్తున్నట్లయితే, దేవుని సన్నిధికి రావటానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో అర్పించడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సువిశేషాన్ని ధ్యానం చేసుకున్నాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆ పిదప యేసు తిబేరియా అనేది గలిలయ సరస్సు దాటి రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములు చూసి గొప్ప జన సమూహము ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూస్తూ వినండి. రోగుల పట్ల ఈ పదాలు ఉన్నాయి అక్కడ. ఆయన చేసిన అద్భుత కార్యములను చూసి అనేక మంది ప్రజలు యేసయ్యను వెంబడిస్తున్నారు. మనం యోహాను సువార్తలను కొద్దిగా వెనక్కి వెళితే కానాపల్లి పెళ్లిలో నీటిని యేసు ప్రభు ద్రాక్షారసముగా మార్చాడు. కొద్దిగా వెనక్కి వస్తే కోనేటి వద్ద యేసు ప్రభు ఒకడికి స్వస్థతనిస్తున్నాడు. కొంచెం వెనక్కి వస్తే యేసు ప్రభు కుంటివారికి నడకనిస్తున్నాడు, గుడ్డివాడికి చూపునిస్తున్నాడు. అనేక అద్భుత కార్యాలు యేసు ప్రభు చేశాడు. శిష్యులందరూ యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాలని చూస్తున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. శిష్యులందరూ యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాలని చూస్తున్నారు. ప్రజలందరూ యేసయ్యని అనుసరిస్తున్నారు. తర్వాత వచ్చి నేను చదువుకుందాం. యేసు పర్వతమునకు ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యేసు కన్నులెత్తి గొప్ప జన సమూహము తన యొద్దకు వచ్చుటను చూసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, అనేక మంది ప్రజలు యేసు వద్దకు వస్తూ ఉంటే ఈ మాట ఉంది అక్కడ. యేసు కన్నులెత్తి తన వద్దకు వస్తున్న ప్రజలందరినీ చూస్తున్నాడు. అందుకనే మనం దేవాలయానికి రాగానే చాలా మంది కన్నులు ఎక్కడ ఉంటాయి అంటే దైవ మందస్సు ముందు ఉంటాయి, దైవ మందస్సు మీద ఉంటాయి. చాలా మంది కన్నులు ఎక్కడ ఉంటాయి అంటే శిలువ స్వరూపం మీద ఉంటుంది. ఎందుకంటే దేవుడు అక్కడ నుంచి మమ్ములను చూస్తున్నాడు. ఒకసారి చెప్పే మీతో, సొలొమోను మహారాజుని అడిగాడయ్యా, ఈ దేవాలయం ఎందుకు కట్టావు? దేవుడు గొప్పవాడు అంటున్నావుగా. 40 సంవత్సరాలు కష్టపడినటువంటి నిర్మించినటువంటి ఈ దేవాలయం దేవుని ఇమిడ్చుకోలేదని చెప్తున్నావుగా. మరి ఎందుకు ఈ దేవాలయం కట్టావంటే, దేవా నీ కను దృష్టి ఈ దేవాలయం మీద ఉంచాయా అంటే, నీ కను దృష్టి మా మీద ఉంచాయా. దేవుని దృష్టి, దేవుని కను దృష్టి, దేవుని ప్రశాంతమైన కన్నులు, దీవెనకరమైన కన్నులు, దేవుని యొక్క చూపు దీవెనకరం, ఆశీర్వాదకరం. మానవుల యొక్క చూపు నన్ను చూసి ఏడవ మాకురా అని రాసుకుంటారు ఆటోలు వెనక మాట. ఆమె చూసిందండి, మా
అందుకని నరదృష్టి నీకు ఒక నమస్కారం సూపులు వంకర సూపు వాసు భయంకరమైన గుడ్లు ఉరివేసు దేవుని దృష్టి కన్నులెత్తి సూపర్ మాట. ప్రజలందరూ యేసయ్య దగ్గరికి వస్తుంటే యేసయ్య ఎత్తైన పర్వతం మీదకి ఎక్కి తన దగ్గరకు వస్తున్న ప్రజలందరినీ ఆయన చూస్తున్నాడండి. మన దేవుడు మీరు దేవాలయంలో ఏ మూల కూర్చున్నా ఆయన మిమ్ములను గట్టి చెప్పండి, ఆయన మిమ్ములను చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావు. మన దేవుడు మనలను ఒక ఓచు చేయగలిగిన వాడు ఎక్కడో వెళ్ళి గుళ్ళో మూలలో కూర్చుంటే యేసుప్రభు వాడిని చూసి జనాల మధ్యలో నిలబెట్టాడండి. మన దేవుడు మనలను వందల మంది వేల మంది ప్రజలు వస్తుంటే యేసయ్య వాళ్ళందరినీ చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు మీ మొర వింటున్నాడు. దేవుడు మీ కష్టాలను చూస్తున్నాడు. దేవుడు మీ శ్రమలను చూస్తున్నాడు. దేవుడు మీ బిడ్డలను చూస్తున్నాడు. దేవుడు నీ సమస్యలను చూస్తున్నాడు. దేవుడు నీ యొక్క అనారోగ్యాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ యొక్క అప్పుల బాధలను చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు ఏమి చేయకుండా నిన్ను విడిచిపెట్టడు. దేవుడు వీళ్ళందరినీ ఎందుకు చూస్తున్నాడంటే వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వస్తున్నారు. అందుకని యేసుప్రభు అంటున్నాడు, భారముచే అలసి సలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ప్రభు చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ప్రియమైన విశ్వాసులారా, ఆ తల్లి వాళ్ళ బిడ్డతో చెప్పింది, గర్భఫలం లేదా మా దేవుడి దగ్గరికి రా, పెళ్ళి అవ్వట్లేదా మా దేవుడి దగ్గరికి రండి, సమస్యల్లో ఉన్నారా మా దేవుడి దగ్గరికి రండి. ప్రియమైన విశ్వాసులారా, ఎవరైతే నమ్మకం విశ్వాసం కలిగి ఆ దేవుని దగ్గరికి వచ్చారో ఆయన ఒట్టి చేతులతో వాళ్ళని పంపివేయలేదండి. యేసయ్య జన సమూహాన్ని చూస్తున్నాడు. ప్రజలందరూ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ మాట అంటున్నాడు ఫిలిప్పుతో. చదువు తర్వాత వచ్చి ఫిలిప్పును పరీక్షించుటకై యేసు ఇట్లు పలికెను, ఏలైనా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిలిప్పును పరీక్షించుటకై, పరీక్ష అందరూ పరీక్షలు అంటే పెన్ను పేపర్ పట్టుకొని పరీక్షలు రాయటం కాదమ్మా. చాలాసార్లు మీరు అనుకునే ఉంటారు, అసలు మా జీవితంలో ఎందుకు ఈ పరీక్షలు అని ఉంటారు. మీరు చాలాసార్లు అనే ఉంటారు, మా జీవితంలో ఎందుకు ఈ పరీక్షలు, ఎందుకు మా జీవితంలో ఈ శ్రమ, ఎందుకు మా జీవితంలో ఈ బాధ. యేసు ప్రభు ఫిలిప్పును పరీక్షించడుగా అన్నాడు, ఫిలిప్పు మనం వీళ్ళందరికీ భోజనాలు పెడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి భోజనాలు పెట్టమని యేసు ప్రభుని ఎవరన్నా అడిగారా? బైబిల్లో చూడండి, ఎవరన్నా అడిగారా? ఎవరు అడగలేదు. వీళ్ళ ఆకలి తీర్చమని యేసు ప్రభుని ఎవరో అడగలేదు. అయినా యేసు ప్రభు అడగకోకుండానే మన ఆకలిని తీర్చే దేవుడు, మన అవసరతలను గమనించే దేవుడు. ఎవరు అడగపోయినా ఆత్మీయ ఆకలిని తీర్చి శారీరక ఆకలిని తీర్చడానికి యేసు ప్రభు ప్రయత్నం చేస్తూ ఫిలిప్పుతో అన్నాడు, ఫిలిప్పు మనం వీళ్ళకి భోజనం పెడదామయ్యా. ఫిలిప్పు అంటున్నాడు, 200 దినారాలు కూడా సరిపోవు. 2వ వచనంలో ఈ మాట ఉంది, అనేక మంది యేసు ప్రభు అద్భుతాలు చూసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఫిలిప్పుని అడిగితే ఫిలిప్పు ఏమనాలంటే, యేసయ్య నీటిని ద్రాక్షరసంగా మార్చేవుగా, కుంటివారికి నడకనిచ్చావుగా,
గుడ్డివారికి చూపునిచ్చావుగా, నీకు అసాధ్యమైనది ఏదియునో లేదుగా. నువ్వు తలుచుకుంటే 5,000 మందికి అన్నం పెట్టగలవయ్యా, నీకు అసాధ్యమైనది ఏదియునో లేదుగా అని పిలిపి అనలా. ఆ సేవకుడు ఏమన్నాడంటే, పెట్రా బాబు అంటే ఎక్కడ సరిపోతాయి అంటున్నాడు. పిలుపు ఏమన్నాడంటే 200 దినారాలు కూడా సరిపోవు. సేమ్ థింగ్. ప్రశ్న వేస్తున్నాడు. ఆయనేమో ప్రవక్తను ప్రశ్నిస్తే ఈయనేమో యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనేక అద్భుతాలు చూసినటువంటి వీళ్ళకి ఇంకా యేసయ్య మీద నమ్మకం కలగల. మనకి ఎప్పుడు కలిగిద్దబ్బా? ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా. వీళ్ళకి ఇంకా నమ్మకం కలగలేదు. కానీ ఆంధ్రే అంటున్నాడు, ఆంధ్రే గొప్ప మాట అన్నాడు. ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పూజ ప్రారంభంలో చెప్పాను, అక్కడ ఎంతమంది పురుషులు ఉన్నారు? పురుషులు ఎంతమంది ఉన్నారు? స్త్రీలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు ఎంతమంది ఉన్నారు? స్త్రీలు ఎంతమంది ఉన్నారు? పురుషులు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉన్నారు. నన్ను తిట్టమని తర్వాత ఏమన్నమాట. అప్పుడు పురుష ఆధిక్యత, స్త్రీలకు అంత గౌరవం. జాగ్రత్తగా ఉండండి, అమ్మోళ్ళంతా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు పురుష ఆధిక్యత, రమారమి ఒక 2,000 మంది స్త్రీలు ఉన్నారు, ఒక 1000 మంది పిల్లలు ఉన్నారని రాయొచ్చుగా, రాయల. అప్పుడు పురుష ఆధిక్యత. అందుకనే 5,000 మంది పురుషులు మాత్రమే ఉన్నారని రాశారు. స్త్రీల గురించి రాయల. స్త్రీలకు సముచితమైన స్థానం ఇచ్చింది క్రైస్తవత్వం. స్త్రీలకు ఉన్నతమైన స్థానం ఇచ్చింది యేసయ్య. ఆ రోజులలో, ఆ భయంకరమైన రోజుల్లో కూడా మార్తమ్మ, మరియమ్మ ఆయనను అంటిపెట్టుకున్నారు. ఆ భయంకరమైనటువంటి రోజుల్లో కూడా సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడాడు. ఆ భయంకరమైనటువంటి రోజుల్లో కూడా మగ్దల మరియమ్మకు యేసు ప్రభు తన మొట్టమొదటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. కావాలంటే చూసుకోండి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, విఐపి దర్శనాలు లేవు. ఎవరైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. మన దేవుడు పక్షపాతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇద్దరికి సముచితమైన స్థానాన్ని ఇచ్చిందే కథోలిక్ చర్చ్. యేసు ప్రభు గారు కావాలంటే ఈ పదం అండర్లైన్ చేసి పెట్టుకోండి. పురుషుల గురించి 5,000 మంది ఉన్నప్పుడు స్త్రీల గురించి ఎంతమంది ఉన్నారని ఎందుకు రాయలేదు? బికాజ్ ఆ టైంలో అనగారినటువంటి వాళ్ళగా వంటింటి కుందేలుగా చూసేవారు. కనీసం మనుషులుగా కూడా గౌరవించేవాళ్ళు కాదు. అందుకని వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే, వ్యభిచారం చేయాలంటే స్త్రీ ఒక్కదానితో అవదుగా, పురుషుడు కూడా కావాలిగా. ఎందుకు ఒక్కదాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు? అడే అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడన్నా ఉంటే రాయేయండి. ఈ ఛాలెంజ్ దేవుడి బడి. నాలో ఏ దోషం ఉంటే, నాలో ఉన్న దోషం నన్ను వేలెత్తి చూపించండి. ఏ దోషంతో నన్ను మీరు సిలువ వేయాలని అనుకుంటున్నారు? నాలో ఉన్న తప్పేంటి? ప్రపంచానికి యేసు ప్రభు సవాలు విసిరాడు. దోషం లేనివాడు, నిందరహితుడు, పాపరహితుడే మనలను పాపరహితులుగా చేయగలరు. దోషం లేనటువంటి యేసయ్య పవిత్ర రక్తం మనలను దోషరహితులుగా చేయగలరు. సవాలు విసిరాడు యేసయ్య. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఆయన ఆ సమయంలో ఆయన దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి తీసుకొచ్చారు. మిగతా 5,000 మంది దగ్గర ఏమీ లేవా? ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా. ఎంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం? నేను, నాది, నా సొంతం. ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, గొడ్లెద్దేం ఇచ్చేవాళ్ళు ఉన్నారండి.
దేవాలయాన్ని, దేవుణ్ణి, యాజకులను, గురువులను, కన్యాస్త్రీలను, దైవజనులను అంటిపెట్టుకొని ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయండి. మోసం చేసిన కుటుంబాలు ఉన్నాయి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ పిల్లవాడి దగ్గరే ఉన్నాయా? వాళ్ళ అమ్మ నేర్పించింది అడుగురే, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కదా నీ దగ్గర, ఎవరన్నా లేని వాళ్ళు అడిగితే ఎవరా బాబు? వాళ్ళ అమ్మ నేర్పించింది. మనమే నేర్పిస్తున్నాం మన పిల్లలకి. ఎవరికి ఇమ్మాకరా, ఎవరికే పెట్టమాకరా, ఎవరి జోలికి వెళ్ళమాకరా, తలుపులేసి కిటికీలేసి సెల్ ఫోన్ అంటించి సెల్ ఫోన్ ఇచ్చి అమ్మ నాన్న వచ్చి నాతో చెప్తున్నారు, అయ్యా ఊరి పని చేసుకొని ఆ పని చేసుకొని ఈ పని చేసుకొని 2 పిల్లలకి స్మార్ట్ ఫోన్లు కూడా ఇచ్చావు. స్మార్ట్ ఫోన్ వాళ్ళు ఏలు ముద్ర అయితేనే అవి ఓపెన్ అవుతున్నాయి. దాన్ని ఫింగర్ ప్రింట్ అంటున్నారు. అయ్యా వీళ్ళు మాకేం తెలవదు. పాస్వర్డ్ పెట్టుకున్నారు. పాస్వర్డ్ ఆ నెంబర్ కొడితేనే అవి ఓపెన్ అవుతున్నాయి. మాకేం తెలవదు. ఫేసా ఆడ పక్కన కనపడితేనే అది ఓపెన్ అవుతుంది. ఎంత సీక్రెసీ ఏందయ్యా, ఇంత సీక్రెసీ ఏంటి? ఫోన్లు మాయే, మేము ముట్టుకోకూడదు. ఫోన్లు మాయే, మేము టచ్ చేయకూడదు. ఫోన్లు మాయే, మేము చూడకూడదు. ఫోన్లు మేమే కొనిచ్చాం, మేమేమి అడగకూడదు. ఏమనంటే ఇల్లు వచ్చి మీద పడుతున్నాయి. ఏం చదువుకున్నారమ్మా వీళ్ళు? ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నిజంగా మీ బిడ్డలకు ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు మీరు ఓపెన్ చేయగలరా? మీరు చూడగలరా? కానీ ఎనీ తల్లిదండ్రులు అంత ప్రైవసీ ఏందమ్మా? చిన్న పిల్లలు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? ఒక పిల్లవాడు యేసుప్రభుకి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. చిన్న పిల్లల్ని మనం ఈ రోజుల్లో కదిలించలేకపోతా ఉన్నాం. అదేమనంటే స్వామిలో దేవుని వాక్యం వదిలిపెట్టి మిగతా విషయాలు చెప్తారంట. ఎందుకంటే తగులుతూ ఉంటుంది ఏడోసాట, టచ్ అవుతూ ఉండగా ఏడోసాట, గర్తిస్తూ ఉంటుందిగా ఎక్కడోసాట, హెచ్చరిస్తూ ఉంటుందిగా ఎక్కడోసాట. 5 రొట్టెలు 2 చేపలు వాడు తీసుకొచ్చి యేసయ్యకి ఇచ్చాడండి. ఆడు గొప్పోడండి బాబు. ఆడెవడో కానీ ఆడి పేరు రాయలేదు, కానీ 20 రొట్టెలు తెచ్చి ఎలీషా ప్రవక్తకి ఇచ్చాడండి. ఆడి పేరు రాయలేదండి. ఈ పిల్లోడి పేరు రాయలేదండి. ప్రియమైన విశ్వాసులారా, ఏంటి మనం కవర్లో డబ్బులు పెట్టిస్తామే, వేదవేప ఆదివారం అప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేశారంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు చిన్న చిన్న మూటల్లాగా కట్టి నాకు ఇచ్చారు. నేనేం చేశానంటే ఆ డబ్బులని ఆ మూటలు అలాగే తీసుకొని వెళ్ళి బిషప్ హౌస్లో ఇచ్చాను. ఆ ఇస్తున్నప్పుడు బిషప్ గారు ఏంటంటే మా పిల్లలు ఇచ్చారండి డబ్బులు, వేదవేప కాదు, నేను అట్లాగే తెచ్చానంటే ఎక్కడి నుంచి అంటే పలానా ప్యారిస్ అండి అని చెప్పాను. ఆయన గుర్తుపెట్టుకున్నాడు. పిల్లలందరినీ విజయవాడ పిక్నిక్ తీసుకొని వస్తుంటే బిషప్ గారు ఫోన్ చేసి చెప్పాడు, పిల్లలందరినీ బిషప్ హౌస్కి బ్రేక్ఫాస్ట్కి తీసుకురా అన్నాడు. చాలామంది ఉన్నారండి అన్నాడు. పిల్లలందరినీ తీసుకురా బ్రేక్ఫాస్ట్కి అన్నాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. మధ్యాహ్నం ఏడికి వెళ్తానంటే గొడవలు కొండ ఎక్కుతామండి, ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అక్కడ రాజీవ్ గాంధీ పార్క్ అవన్నీ ఉన్నాయి, అటు తిప్పుతానన్నాడు. మధ్యాహ్నం అన్నం తినమని చెప్పు, మళ్ళీ సాల్ సర్వీస్ సెంటర్కి వచ్చి భోజనం చేయమని నేను చెప్తానన్నాడు. నైట్ రిటర్న్లో ఎటు వెళ్తానన్నాడు. వెళ్తామండి నా అమ్మపేటకి వెళ్ళే దారిలో ఏ హోటల్లోనో ఆపు, సప్పర్ పెట్టేసు, డబ్బులన్నీ నాకు చెప్పు. చిన్న మూటే అంత మూట, 5 రొట్టెలే 2 చేపలే 5,000 మందికి వెళ్ళిపోయినాయి. నేను వచ్చినాక భోజనాలు పెట్టాంగా అందరం కలిస్తే ఎంత సమృద్ధి ఉంటుందండి. అందరం కలిస్తే ఎర్లీ క్రిస్టియన్స్ ఇలా ఉండేవాళ్ళు. అందుకనే భోజనాలు జరగాలి. జరగాలబ్బా, దేవాలయం దగ్గర దేవుడు జరగాలి. కొట్లాంటి దెబ్బలాంటి ఎందులో చెప్తాను. లాస్ట్ ఇల్లు కొట్టు లాస్ట్ పోయింది. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఈ పిల్లోడు పెట్టాడుగా. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? యేసయ్య వాటిని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెప్పి తండ్రికి వందనాలు చెప్పి, అందుకని కృతజ్ఞత ప్రార్థన. నెక్స్ట్ అర్పణ అవగానే ముందే కృతజ్ఞత చెప్పం. మీరేమిస్తారు? చందా పట్టిన తర్వాత చందా పట్టినాక కృతజ్ఞత. యేసుప్రభు చేతిలో పెట్టినాక యేసయ్య కృతజ్ఞత చెప్తాడు. కృతజ్ఞత చెప్పి ఆశీర్వదించి శిష్యులతో అంటున్నాడు, అబ్బాయి ఇప్పుడు మీరు వీళ్ళందరికీ పంచిపెట్టారు. అందరికీ పంచిపెట్టారు. ఎవరు పంచారు?
గట్టి చెప్పండి, ఎవరు పంచారు? శిష్యులు. ఎంతమంది శిష్యులు పంచుంటారు? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. 12 మంది. గట్టిగా ఎంతమంది? 12 మంది శిష్యులు పంచారు. శిష్యులు అందరూ పనిచేశారు అందరికీ. అప్పుడు యేసుప్రభు అంటాడు లాస్ట్ మాట, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయండి. వ్యర్థం అంటే చాలా మంది ఆహారాన్ని వేస్ట్ చేయటమే వ్యర్థం. అదొక మాట. జీవితాన్ని వేస్ట్ చేసుకోవట్లా. జీవితాన్ని 30 సంవత్సరాలు వచ్చినా ఇదేం చేయట్లా. నువ్వేం చేశాడు నన్ను అడిగితే పూజలని చూడ నా కారు మీద లాయక్ సింబల్ వేసాడు. ఈ 2.5 సంవత్సరాలు నువ్వేం చేస్తుంటే లాయక్ సింబల్ వేసాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, వేస్ట్ చేస్తున్నావా? దేవుడు ఇచ్చిన జీవితాన్ని వృధా చేస్తున్నావా? ధైర్యంగా నిలబడుతున్నావా? ఫలిస్తున్నావా? ఆలోచిద్దాం. వృధా, వ్యర్థం. చాలా మంది జీవిత మాధుర్యం అర్థమైంది, ఉన్నతంగా బతుకుతున్నారు. అందుకే భగవంతుడు వృధా చేయమాకండి, జీవితం చాలా విలువైంది. 2024 7 నెలలు అయిపోయినాయి అబ్బా. 7 నెలలో అయిపోయింది. కాలం సమయం చాలా వేగంగా పరిగెడుతుంది. ప్రియమైన విశ్వాసులను దేవుని బిడ్డారా, భగవంతుడు వృధా చేయొద్దు అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా జీవితాన్ని వృధాగా పడమాకండి. లాస్ట్గా 12వ వచనం, వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయడు అని చెప్పారు. వారు భుజించిన పిదప 5 మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. గట్టిగా చెప్పండి కొడదాం అందరూ గట్టిగా. ఎన్ని గంపలకు ఎత్తారు? ఎంతమంది శిష్యులు పంచారు? ఒక్కొక్కడికి ఎంత మిగిలింది? గంప మిగిలింది. ముందే ఈ రొట్టెలో శిష్యులందరూ వాళ్ళు కావాల్సిన ముందు వాళ్ళు పక్కన పెట్టుకుంటే అంటాడే. ప్రాబ్లం అది పంచుడి దగ్గర ప్రాబ్లం అది. పంచమని నాకు ఇచ్చారనుకో, ముందు నేను సగం నా రూమ్లో పెట్టుకున్నాను, యాడ్ సరిపోతాయి. అదే ప్రాబ్లం. శిష్యులందరికీ యేసుప్రభు ఇచ్చి మీరు పంచంరా అంటే మా 12 మందికి ఇదని చెప్పి వాళ్ళు ముందు పక్కన దాచుకోవాలి. దాచుకుంటే ఆడికి గంప వచ్చేది కాదు. 12 మంది శిష్యులు ఉన్నారని యేసుప్రభుకి తెలుసబ్బా. ఆయనకి తెలుసు 12 మంది శిష్యులు ఉన్నారని. ఆయన లెక్క మారు. అందుకనే మిగిలిన ముక్కలను 12 గంపలకి ఎత్తి, అబ్బాయి శిష్యులారా మీ గంప మీరు తీసుకోండి. సమృద్ధి. చెరువులో నీళ్లు అలాగే ఉంటాయి ప్రాక్టికల్గా, అందుకే ఫుల్ వాసన వస్తుంది. నదుల్లో నీళ్ళు వాస్తుంటారు, నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, అలాగే ఉండాలి. జీవితమైన, జీవన విధానమైన, ఆలోచనలైనా సరేనా? అందులో ఇచ్చి నిలబడటం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. లాస్ట్గా పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనం, నా ప్రియమైన బిడ్డలారా, సాత్వికులుగా, సాధువులుగా, సహనశీలులుగా, సాత్వికముగా, సాధువులుగా, సహనశీలులుగా, పరస్పరము ప్రేమ కలిగి. పోయిన ఆదివారం అట్టిపోయినది ఎక్కడ పాదరోళ్ళ నాన్న చనిపోతే వెళ్ళా. 2 మోటార్ సైకిల్స్ గుద్దుకున్నారు. ఇద్దరు మోటార్ సైకిళ్ళు కొద్దిగా డ్యామేజ్ అని రోడ్డు మధ్యలో మోటార్ సైకిల్ పడేశారు. అటు లారీలు, ట్రాఫిక్, ఇటు ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. బండి పక్కకి తీస్తే రే దొరుకుతా అంటున్నాడు. కొద్ది పక్క తీస్తే ఎవరి దారి నాళ్ళు ఎవ్వరు ఆగట్లేదండి. సాత్వికత, సానుశీలత, సహనశీలత, పరస్పర మనకు ఉండాలంటున్నాడు దేవుడు. కన్ను మూసుకొని. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, సుదీర్ఘంగా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. అయా 20 అవధాన్యపు రొట్టెలు తీసుకొచ్చి ఎలీషా చేతిలో పెడితే దాదాపుగా 100 మంది ప్రవక్తలు వాటిని తృప్తిగా భుజించారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అందరూ తృప్తిగా భుజించిన తర్వాత ఇంకా అనేక రొట్టెలు మిగిలినట్లుగా మేము చూసాం. నువ్వు అంటున్నావు ఇది ప్రభువు మాట. నువ్వు అంటున్నావు ప్రభువు మాట ఇచ్చాడు, మాట తప్పుడు.
మిగులుతాయి అంతే అని. అవి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు భుజించగా మిగిలినటువంటి రొట్టెలు 12 గంపులకు ఎత్తారు. అయా నీ సన్నిధిలో సమృద్ధి, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో ప్రాణం ఉంది, నీ మాటకు శక్తి ఉంది. అందుకనే నాయన సమృద్ధిగా మమ్మలను మేము నీకు సమర్పించుకుంటే మాకు సమృద్ధినిస్తాం. సగం సగం మేము నీకు సమర్పించుకుంటే సగమే ఉంటుంది మా జీవితంలో. సమృద్ధిగా మేము నీకు సమర్పించుకుంటే మా జీవితంలో మిగులు ఉంటుంది. మేము ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో నీవు మాకు కొలుస్తావయ్యా గొప్ప దేవ. ఆయా అర్పణ సమయంలోకి వెళ్తూ ఉన్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితాలను నీకు సమర్పించుకుంటున్నాం, నీ సన్నిధికి ఇస్తున్నాం. ఆనాడు ప్రవక్త చేతిలో రొట్టెలు పెట్టినట్లుగా, ఆనాడు యేసయ్య చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టినట్లుగా ఈనాడు నాయన నీ సన్నిధిలో యాజకుని ద్వారా మా అవసరతలు నాయన నీ దగ్గర పెడుతూ ఉన్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా చాలామంది తల్లిదండ్రులు యవ్వన బిడ్డల విషయమై నా ద్వారా నీకు మనవి చేయమని పలుకుతూ ఉన్నారు. నిజంగా నా ప్రభువా, భయంకరమైన రోజుల్లో మేమున్నాం. డ్రగ్ కల్చర్ ఎక్కడ చూసినా కానీ డ్రగ్స్ దందా నడుస్తుంది. యవ్వన బిడ్డలైనా మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. అయ్యా ఇక్కడ ఉంటే తల్లిదండ్రులతో చదివినటువంటి చదువుకు తగిన ఉద్యోగాలు ఉండకపోవచ్చు. దూరంలో ఉంటేనేమో భయభక్తులు ఉన్నటువంటి బిడ్డలుగా ఉంటున్నారో లేదా అనేటటువంటి భయం, చెడు స్నేహితులు, చెడు ఆలోచనలు, చెడు సంభాషణలు నాయన, చెడు స్నేహాలు నా ప్రభువా, ఈ సెల్ ఫోన్ల ద్వారా అనేక మంది జీవితాలు తారుమారు అవుతూ ఉన్నాయి. అయా తల్లిదండ్రులు నిజంగా మానసికమైనటువంటి క్షోభకు గురి అవుతూ ఉన్నారు. అయ్యా బిడ్డలేమో ఉన్నతంగా ఉండాలని తల్లిదండ్రులు కూలీనాలు చేసుకుని బిడ్డలు ఎంతో చదివిస్తూ ఉన్నారు. బిడ్డలు మాకు పేరు తీసుకొస్తారు, బిడ్డలు మా పేరు నిలబెడతారని అంటూ ఉంటే చాలా చోట్ల అయినా తల్లిదండ్రులకు తలవంపులు తీసుకొని వస్తూ ఉన్నారు. అయా నీవు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దాదాపుగా 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నావు తండ్రి. మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకో, మా బిడ్డల ఉద్యోగాలను జ్ఞాపకం చేసుకో. అయా వాళ్ళు పనిచేస్తూ ఉన్నా, వాళ్ళు చదువుతూ ఉన్న స్కూల్స్ని, కాలేజీలను నా ప్రభాని స్వాధీనంలో ఉంచుకో. ముఖ్యంగా నాయన యవ్వన బిడ్డలనే సైతాను అటు ఇటు సంచరిస్తూ కబలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాయన బిడ్డలను స్మరించమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ యొక్క ఆలోచనలను, తలంపులను నాయన మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. మంచి ఆలోచనల మధ్య, మంచి స్నేహితుల మధ్య వారిని నడిపించిన ఆయన. దూర ప్రాంతంలో ఉంటారు నాయన, తల్లిదండ్రులను విడిచి రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్లకు గురి అవ్వకుండా షడ్రకు మెషకు అభిజ్ఞతో ఎలాగైతే మేము అపవిత్రమైనవి తినము, మేము అపవిత్రమైనవి తాగము, మా దేవుడు పవిత్రుడు, మా దేవుడు పవిత్రుడు, మేము కూడా పవిత్రులుగా ఉంటామని యవ్వన బిడ్డలు ఎట్లా చెప్పారు నాయన, ఈ బిడ్డలు కూడా అలా చెప్పినట్లు నడిపించండి. మంచి పేరు తీసుకొచ్చే బిడ్డలుగా చేయండి నాయన. తల్లిదండ్రులకు తలవంపులు తీసుకొచ్చే బిడ్డలుగా కాదు, మంచి బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తూ దాంపత్య జీవితాల్లో ప్రవేశించాలనుకున్నటువంటి బిడ్డలను దీవించండి. తల్లిదండ్రులు చేస్తున్న వివాహ ప్రయత్నాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, దాదాపుగా నాయన 2 నెలలు గడుస్తూ ఉన్నాయి. బిడ్డల చదువులను స్మరిస్తూ ఆయా అర్పణ సమయమునకు వెళ్తూ ఉన్నాం. నా ప్రభువా, మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. అబ్రహాము, ఇసాకు, యాకోబుల వలిని అంగీకరించిన మా దేవా, మమ్మల్ని అంగీకరించి ఆదరించి నడిపించమని, మా తిరు కుటుంబ విచారణను దీవించమని, ఆశీర్వదించమని, సంఘ పెద్దలను, మరీదల సభికులను, గాయక బృందాన్ని, యువకులను, ఉపదేశకులను, అమ్మగారులను నాయన అందరిని స్మరించి ఆశీర్వదించమని అర్థిస్తూ, మరి తల్లి దయగలమ్మ కుటుంబాల రాజ్ఞి మా అందరి కొరకు ప్రార్థించమని యొక్క మనవులన్నీ మా కోసం సెలవులో మరణించి మరణపు ములను వీర్చి మృత్యుంజయుడైన నజరేయుడైన యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా.